తాజా 30 ఇప్పుడు తెలుగునాట డ్రగ్స్ కేసు తప్ప మరొకటి ఏది వార్త కాకుండా పోతుంది. సినిమా అంటే తెలుగు వారికి ఎంత ఇష్టమో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అలాంటి ఇండస్ట్రీని తెలంగాణ పోలీసులు టార్గెట్ చేశారు. హైదరాబాద్ పోస్ట్ లొకాలిటీస్లో అన్ని రంగాలకు చెందిన ప్రముఖ కుటుంబాల వారు డ్రగ్స్కు అలవాటు పడ్డారు. చాలా కాలేజీల్లో, స్కూళ్లలో డ్రగ్స్ సరఫరా అవుతున్నాయి. ప్రతి సాఫ్ట్వేర్ కంపెనీలో కూడా డ్రగ్స్ తీసుకుంటున్న వారు కనిపిస్తారు. వారిలో ఎవరిని పట్టించుకొని పోలీసులు సినిమా ఇండస్ట్రీని మాత్రం ఫుట్బాల్ ఆడుకుంటున్నారు. సినీ ప్రముఖుల పరువును గంగలో కలుపుతున్నారు. సాక్ష్యాలు ఏమున్నాయో తెలియదు కానీ ఉదయం 9-10 గంటల నుంచి అర్ధరాత్రి దాకా విచారణ జరుపుతుండడంతో ఫిలిం నగర్ వణికిపోతుంది. ఎందుకు కేసీఆర్ ప్రభుత్వం సినిమా పరిశ్రమను మాత్రమే టార్గెట్ చేసిందో తెలియక అల్లాడుతున్నారు. ఈ నేపథ్యంలో చార్మి హైకోర్టును ఆశ్రయించింది. విచారణ తీరును ప్రశ్నిస్తూ ఆమె కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. విచారణలో బ్లడ్ శాంపిల్ సేకరణ సరికాదని హైకోర్టులో రిట్ వేశారు. విచారణ తీరు కూడా సరిగా లేదని చార్మి ఆరోపించారు. ఈ కేసును న్యాయస్థానం మంగళవారానికి వాయిదా వేసింది. సిట్ ముందు హాజరు కావాలంటే భయాందోళనలు నెలకొన్నాయని, బలవంతంగా బ్లడ్ శాంపిల్స్ తీసుకోవడం రాజ్యాంగం కల్పించిన హక్కులకు భంగం కలిగించడమేనని చార్మి లాయర్ వాదిస్తున్నారు. తన క్లయింట్ ప్రాథమిక హక్కులకు భంగం వాటిల్లకుండా చూడాలని ఆ లాయర్ కోర్టుకు విజ్ఞప్తి చేస్తున్నారు.